హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ ఎండలు ముదిరిపోని మిరపకాయలు ఏం చేసుకున్నాం, ముచ్చుకులు తీసుకున్నాం. అమ్మాయి వేళ ఎంత పను గుమ్మడోడియాలు పట్టాం. ఎందుకంటే కొన్ని 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 చూపించానమ్మా. ఇవేమో ఎక్కువ మోతాదు, ఇబ్బంది, వీడియో తీయడానికి అక్కడ అవకాశం లేదని చెప్పేసి మళ్ళీ అన్నీ మీకు చూపించుకుంటా వస్తాను. ఓకేనమ్మా. కొంచెం కరివేపాకు పొడి చేద్దామని చెప్పి ఒరిగేడు నుంచి అత్తయ్య గారు కరివేపాకు పట్టుకొచ్చారు. అది పొడి చేద్దాం ఎందుకని చెప్పి ఎండలో పెట్టాం. రోస్ట్గా ఎండిపోయింది అది మామూలు. ఓకేనమ్మా. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. చూసారా బోల్డ్ కరివేపాకు అది ఎంత అయిందో. ఈ సంవత్సరం కరివేపాకు ఒకటి యాప్ ఒకటి చాలా కొరత అమ్మా. కొద్దిగా నూనె పోసుకోండి, చక్కగా ఆగనివ్వండి అమ్మా. ఇది ఎంత ఉంది అనుకున్నారు? ఈ గొయ్యటప్పుడు వచ్చింది కరివేపాకు, పొద్దుట ఎండిపోయింది. క్లాత్ మీద కడిగేసి అలాగ ఆరబెట్టేటప్పటికి. ఓకేనమ్మా. చక్కగా ఎండబెట్టుకోండి. దొడ్లో కరివేపాకు ఇప్పుడు వస్తుంది, కాడి నుంచి మళ్ళీ సిగురు. మొన్నటిదాకా కరివేపాకు లేదు. చాలామంది అన్నారు పొడి చూపించమని. అవకాశం నాకు కుదరలేదు, సర్లే అని చెప్పి. ఒక్కొక్కసారి పని ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి ఏ పని ఉండదు. ఇదిగోనమ్మ కరివేపాకు చూపిస్తాను. ఇది ఇలాగా కేజీ అమ్మ. ఇది ఇప్పుడు ఇది ఇలాగ ఎండేటప్పటికి అరకిలో వచ్చింది. మన కేజీ లెక్క కదా, అరకిలో లెక్కే. 100 గ్రాములు ఎండుమిరపకాయలమ్మ. ఇవి కూడా చక్కగా ఇదిగో గలగలమంటే చూసారా ఎండలో పెట్టాను. ఇదిగో జీలకర్ర 10 గ్రాములు, 50 గ్రాములు మినపప్పు, సాయి మినపప్పు. తొక్క మినపప్పు వేసుకున్నా పర్లేదు. ఓకేనమ్మా. సాయి మినపప్పు, కొద్దిగా వేపుడు పప్పు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా చింతకాడ, తగినంత ఉప్పు. ఓకేనమ్మా. అది ఇది ఎక్కువ టైం తీసుకోదు ఎందుకంటే ఎండిపోయింది కాబట్టి. ఓకేనమ్మా. తక్కువ ఆయిల్ పోసుకోండి. అన్నీ ఆగాలి కదా, కలిపి ఆగలవు. ఇగో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ముందు మినపప్పు వేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత అయ్యేసి ధనియాలు అయ్యి చక్కగా దోరగా వేపుకోండి. తొక్క మినపప్పు ఉంటే అమ్మ కరివేపాకులు అదేం కాదు. ఇప్పుడు ధనియాలు, పుట్నాల పప్పు, జీలకర్ర. ఇందులోనే చింతకాడ వేసేసుకోండి అమ్మ, చక్కగా ఎగుద్ది. ఇదిగో గ్రేవీలు గట్ట వేయకూడదు, ఇలా డ్రై చింతపండు వేసుకోండి అమ్మ. నేను చింతపండు రసం గురించి ఒక అరకిలో తీసుకుంటాను రా, తీసుకుని అలా విడిగా పెట్టుకుంటాను అనమాట. చింతపండు చారుకే అలాగ ఉపయోగిస్తాను. అది కనవదంతా గ్రేవీయే, ఫ్రిడ్జ్కి పెట్టేస్తాను. అది దాంతోపాటు ఎందుకంటే పొడి కదా, ఇది కూడా పొడి అయిపోద్ది అంటే ఇలా వేపుకుంటాం. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 నెలలు 3 నెలలు అని ఉంటుంది. తొలి ముద్దలో తినండి, ఇడ్లీలో తినండి. ముందు కళ్ళకు మంచిది కదమ్మా, కళ్ళకు మంచిది కరివేపాకు. నేను అసలు కరివేపాకులో ఫస్ట్ తాలింపులో నీటిలో అయిన సరే కరివేపాకు కాంప్రమైజ్ అవ్వను. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నామమ్మా. చితకొట్టక్కల్లా మిక్సీలో నలిపోద్ది కదా, ఒక కేపు అలాగ వస్తే బాగుంటుందని. ఓకేనమ్మా. ఇవన్నీ కూడా ఇలాగా చల్లారి ఉండి ప్యాన్కాల్లో గట్ట పెట్టకండి అమ్మా, కాసేపు చల్లారిపోద్ది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకుందాం. అలా నడవాల్చాను కాసేపు. వేసవకాలం అనుకుంటాం కానీ అంతా పనే అమ్మా. ఇగో ఎండితే అలా గలగలాడతాయి. మనకు ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సిటీలో అపార్ట్మెంట్లో గట్ట ఉండవు కదమ్మా పాపం. అయిగో గొల్లు మంటని కారాలాడి చూళ్ళు ఇంకా కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా సేదత్తంగా. వరంగిలకాయలు అమ్మ, ఇవి ఎండుమిరపకాయలు. తాలింపుకాయలు అంటే ఇస్తారు చక్కగా, ఇవి వాడుకోండి. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందామమ్మా, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఉప్పు మట్టుకు మీరు తగినంత వేసుకోండి అమ్మా.
కరివేపాకు ఎక్కువ ఉండాలి, ఈ దినుసులన్నీ మోతాదులు తక్కువగా ఉండాలి. అది కరివేపాకు ఫ్లేవర్ అప్పుడు తెలుస్తుంది. అన్ని సమానంగా వేసుకోకూడదు, ఆకు ఎక్కువ ఉండాలి. అది ఓకేనమ్మా. ఏగిపోయింది. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటి మిక్సీ పడతాను. ఓకేనమ్మా, కట్టేస్తున్నాను పొయ్య. అమ్మా ఇదిగో మా అమ్మగారు అయితే రోట్లో పోటేసేటప్పుడు ఇలా ఇడిగా ఆడి మళ్ళీ కలిపి పోటేసేది. అదే రీతిలో ఇదిగో కరివేపాకు పొడి చూసారా, ఇదిగో పొడి, కారపొడి, ఈ మూడు కూడా ఇందులో మనం కలిపేసుకుని ఒకసారి మళ్ళీ ఒకసారి పట్టుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. అలాగా మూడు కూడా మనకి ఎలా తెలుస్తుంది కలిపాడేసుకుంటేని నలిగిందా లేదా అని. చూసారా, ఇదిగో మనకి ఎంత కావాలో అంత తీసుకుని కారణం అది స్టోరేజ్ పెట్టుకుంటే మనకి ప్రయాణంలోకి బాగుంటుంది. ఇది అమ్మా డైలీ ఒక అన్నం ముద్దలో బరగ్గానే ఉండాలి, మెత్తగా ఉండకూడదు. అసలు కరిపచ్చడమా మంచి స్మెల్ వస్తుంది. ఉప్పుడు ఇందులో చూసుకోవాలి మనం, ఉప్పు పులుపు అన్నీని. ఇదిగో చూసారా, ఇలా కలుపుకుని ఒక్కసారి మళ్ళీ ఒక్క పట్టుకున్నాం అనుకో మూడు కలిసిపోతాయి అన్నమాట. ఓకే బంగారం, ఓకేనమ్మా. ఇదిగో నేను ఈ డబ్బాలోకి స్టోరేజ్ చేసుకుంటున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడమ్మా మా మేనకోళ్ళ గారు అబ్బాయి. పరీక్ష రాత్తాకెళ్ళి బస్సు క్రాస్ చేసి పడిపోయాడు. నా పిల్లోడు కొంతంతా నెయ్యితేలు వేసుకుని కొత్త తింటాడని చెప్పేసి కొంచెం పంపుదామని చెప్పి ఇవ్వటమే. అయితే పిల్లలకు బళ్ళు ఇవ్వకండి, చాలా జాగ్రత్తగా మీరు తీసుకెళ్ళని తల్లిదండ్రులు పరీక్షలు రాత్తాకే. ఎందుకంటే పరిస్థితి బాగోలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే వాళ్ళకి లైసెన్సులు అయ్యి రావు కదమ్మా, వాళ్ళకి తోలేయాలని సంతోషం. ఏదన్నా జరిగితే తల్లిదండ్రులు బాధపడాలి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇదిగో ఇది అలా పంపిస్తాను. ఇది ఇంకా ఉన్నారులే మా మేనల్లుడు పిల్లలను. ఓకేనమ్మా. ఇదిగో ఇలాగా నేనేం చేస్తానంటే చిన్న స్పూన్ పెట్టేసుకొని చక్కగా ఇదిగో మళ్ళీ స్పూన్ పెద్దగా ఉండకూడదు, ఇంతే. ఇలాగ ఒక్క స్పూన్ అలా వేసుకుంటే 2 ఇడ్లీల్లో తినొచ్చు, ఒక ముద్దలో తినొచ్చు. ఓకే బంగారం, నచ్చిందని అనుకుంటున్నానమ్మా. నచ్చిందని అనుకుంటున్నాను. శాదత్తంగా చెప్తుంది సాయం అనుకోకుండా చాలా జాగ్రత్తగా. ప్రతిది కూడా మన చేతిలోనే ఉంటుంది, మంచి అయినా చెడైనాను. అది మనం బహు జాగ్రత్తగా వెళ్ళామనుకో ఒక్కొక్కసారి దేవుడు కూడా అలా కళ్ళు మూస్తూ ఉంటాడు. అప్పుడే మనకి ఇలాంటి ప్రమాదాలు అలా జరుగుతూ ఉంటాయి. ఏమ్మా పిల్లల జాగ్రత్త, మీ అందరూ జాగ్రత్త, కుటుంబాల జాగ్రత్త. అమ్మ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పరిస్థితులు మనసులోకి వచ్చేటప్పటికి తుడుకు అనేది అనిపిస్తుంది. ఓకేనమ్మా, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా. ఎందుకంటే ఈ పరీక్షల టైంలో అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి అందరూ బాగోవాలి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.